ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు బెంగాల్లో భారీ హింస చెలరేగింది. పలు చోట్ల టీఎంసీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. దీని వెనుక బీజేపీ హస్తముందని ఆరోపించింది టీఎంసీ. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత హింస యథేచ్ఛగా కొనసాగుతోంది. పశ్చిమ బర్ధమాన్ జిల్లా జమూరియాలో టీఎంసీ కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయంలోకి దూసుకెళ్లిన కార్యకర్తలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కార్యాలయం సామగ్రిని తగలబెట్టారు. బీజేపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని తృణమూల్ నేతలు ఆరోపించారు. కేంద్ర బలగాల ముందే దాడులు జరుగుతున్నాయని తృణమూల్ నేతలు ఆరోపించారు. బెంగాల్లో చాలా చోట్ల కేంద్ర బలగాలను మోహరించారు. ఫాల్తాలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కార్యాలయంపై స్థానికులు దాడి చేశారు. ఓటర్లను బెదిరించారన్న ఆరోపణలపై ఫాల్తాలో రెండోసారి రీపోలింగ్ కు ఆదేశించారు. ఈ నెల 22వ తేదీన అక్కడ పోలింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో జహంగీర్ ఖాన్ కార్యాలయంపై దాడి జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతి చోట తమ అభ్యర్థులపై దాడులు జరిగాయని ఆరోపించారు మమతా బెనర్జీ. కౌంటింగ్ కేంద్రాల నుంచి తమ పార్టీ ఏజెంట్లను తరిమేశారని అన్నారు. ఇలాంటి భయానక వాతావరణం తన రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు. నార్త్ 24 పరగణ జిల్లాలో కూడా భారీ హింస చెలరేగింది. తమ కార్యకర్తల ఇళ్లపై తృణమూల్ గూండాలు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. తమ కార్యకర్తల ఇళ్లను టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారని, చాలా మంది ఇళ్లను విడిచి పారిపోయారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని బీజేపీ కార్యకర్తలు సమన్వయం పాటించాలని కోరారు.